మోక్షారోపిత పునీత మరియా, అజంప్షన్ ఆఫ్ ఆర్ లేడీ. పునీత అల్ఫోన్సస్ లిగోరి తన మేరీమాత మహిమలు అనే గ్రంథంలో పాపం చేసినందుకు శిక్ష మరణం, అయితే పాపమే సోకనట్టి మరియకి మినహాయింపు ఉంటుంది అని వ్రాశారు. మరియా అన్ని విధాల యేసును పోలి ఉంది, ఒక్క దైవత్వం తప్ప. అందుకే ఆమె కూడా మరణించాల్సి ఉంది, ఇది దైవ చిత్తం. కానీ ఆమె మరణం ఎలాంటిది? మధురమైనది, మహానందకరమైనది. 3 కారణాలు బట్టి మరణం భయంకరమైనది. అవి లోకాశల వలలో చిక్కుకొని ఉండటం, చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవించకపోవటం, విముక్తి లేక మోక్షం పొందడం, అనుమానాస్పదం కావటం. ఈ 3 కారణాల పట్ల మరియా విభిన్నంగా ఉంది. ఆమె ఈ లోక ఆశల వలయంలో తగులుకొనక దేవునితో మాత్రమే సఖ్యత కలిగి ఉంది. పాపం కాదు కదా, అసలు జన్మ పాపమే లేనట్టి ఈ పవిత్రురాల్ని మరణం ఏం చేయలేదు. పాపం లేకుంటే ప్రాయశ్చిత్తం సమస్య లేదు. కానీ మరణం ఆమెను భయపెట్టలేదు, బాధించలేదు. పైగా మరణం ఆమెకు మధురమైనది, స్వేచ్ఛ, సంతోషంనిచ్చేది. అందుకు ఉపయోగపడే ఒక ద్వారం మాత్రమే. మరియా సంపూర్ణ దైవ ప్రేమతో, దేవ ఇష్ట వరప్రసాదాలతో నిండి ఉంది. పాపమును బట్టి, దుర్బలత్వమును బట్టి కాక, మరియా పుణ్యాలను బట్టి, ప్రేమ బలమును బట్టి దేవుని చిత్తం చొప్పున మరణం ప్రాప్తించింది. ఆ మరణం ద్వారా ఆ పవిత్రురాల్ని తనని తండ్రి, పుత్రుడు, ఆత్మదేవుడి కొరకు చేర్చింది. అందుకే ప్రేమ ఎంత మధురమో మరణం కూడా ఆమె పట్ల అంతే మధురం. యేసు మోక్షం వెళ్ళాక మరియ ఈ లోకంలోనే ఉండింది. యేసు శిష్యులకు పెద్ద దిక్కుగా మారింది. వారు ఆమె శరణంలోనే ఉండి ఓదార్పు, ధైర్యం, ప్రోత్సాహం పొందుతూ, సందేహాలు, సమస్యలు తీర్చుకుంటూ ప్రార్థనతో బలపడ్డారు. పెంతెకోస్తు దినాన మరియతో పాటు యేసు శిష్యులందరిపై పవిత్రాత్మ దేవుడు దిగిరావడంతో ఆ శిష్యులు ఇక స్వయం ప్రకాశకులయ్యారు. సకల జాతి జనులకు క్రీస్తు రక్షణా ఫలాలను అందింప వెళ్ళారు. మేరీ మాత చనిపోకముందు బంధువురాలైన పునీత ఎలిజబెత్తంతో, నా కుమారుడు తన దివ్యహస్తాల్లో సిలువను పట్టుకుని నాకు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పింది. ఆ సమయంలో యేసు ప్రభువు ఆ తల్లికి స్వహస్తాలతో దివ్య సత్ప్రసాదం అందించారని పునీత యోహాను అన్నారు. పునీత అన్సెల్మ్ ఇలా చెప్పారు: రక్షకుడైన యేసు తన తల్లి కంటే ముందుగా మోక్షానికి ఎందుకు వెళ్ళారో తెలుసా? ఆ తల్లికి తగిన సింహాసనం, మోక్ష కిరీటం సంసిద్ధపరచడానికి. సమయం ఆసన్నమైనప్పుడు సకల మోక్ష వాసులతో కూడి ఎదురేగి ఆ పవిత్రురాల్ని స్వర్గంలోకి సాదరంగా స్వాగతించడానికి, ఆమెను మోక్షరాజ్ఞిని చేసి సకల మోక్ష వాసులతో గౌరవ వందనం సమర్పించడానికే అని. అవును, ఆ తల్లి పురస్కారానికి అన్ని విధాల అర్హురాలు. తొలి క్రైస్తవురాలు, తొలి శ్రీసభకు ముందుగా నడిచిన క్రైస్తవ నాయకి, క్రీస్తును వెంబడించిన విధేయురాలు, విశ్వాసి, విరక్తత్వప్రియ మార్గదర్శి, దైవాంకిత రక్షణమూర్తి. ఆ తల్లికి ఇవ్వబడిన గౌరవం ఆమె బిడ్డలైన మానవ సంతతి అంతటికి ఇవ్వబడిన గౌరవమే. జన్మ పాపం లేక జన్మించి, పవిత్ర పుణ్యమూర్తిగా జీవించి, రక్షణ కార్యంలో దేవునికి భాగస్వామి అయి సహకరించి, దైవ ప్రణాళికను దిగ్విజయం అనర్చడంలో గుంభనంగా ప్రార్థనతో మనసా వాచ కర్మణ తన వంతు పాత్రను నిర్వహించిన ఆ నిత్యకన్య మరియాంబకు తగిన గౌరవం ఇవ్వబడింది. జీవితంలో ఆమె ఒక్క క్షణం కూడా దేవునికి దూరం కాలేదు. అశ్రద్ధ, బద్ధకం, వాయిదా వేయడం అనేది లేకుండా నిరంతరం దేవుని ప్రేమించి ప్రార్థించింది. పరోపకారిణి, కృపావర్షిణి, దేవునికి సాక్షిగా నిలిచిన సబల. ఈ అంశాలే 3వ పౌలు పోపు గారి నేతృత్వంలో క్రీస్తు శకం 1545లో జరిగిన ట్రెంట్ క్రైస్తవ మహాసభ ధృవీకరించి, కీర్తించి తమ గౌరవాన్ని ఇనుమడింపజేసుకుంది. త్రియేక దేవుని తరువాత ఉన్నత స్థానం ఆమెదేనని వెల్లడి చేసింది. ఒక్కొక్క పునీతులో ఒక్కొక్క వరం ప్రసాదించే శక్తి ఉంది. కానీ పునీత మరియకు అందరి పునీతుల్లో గల వరాల్ని తాను ఒక్కరే ప్రసాదింపగల శక్తి ఉంది అని పునీత పౌలు వక్కానించాడు. అందుకే ఆమె సకల పునీతుల యొక్క మాత, మోక్ష వాసుల యొక్క రాజ్ఞి. దేవమాతకు పొందితో మోక్ష ప్రాప్తి అనగా ఆత్మ శరీరాలతో ఉత్తాపితి స్వర్గంకు కొనిపోబడిందని 5వ శతాబ్దం నుండి క్రైస్తవ లోకం నమ్ముతోంది.
పునీత జూవెనల్ ఈ విషయాన్ని జెల్సడన్ క్రైస్తవ మహాసభలో ఎలుగెత్తి ప్రకటించారు. అయితే ఒక శ్రీసభ విశ్వాస సత్యంగా 1950 నవంబర్ 1న 12వ పయస్ పోపు గారు అధికారపూర్వకంగా సిద్ధాంత పత్రం జారీ చేశారు. ఆగస్టు 15న మోక్షారోపిత పండుగగా నిర్ణయింపబడింది. ఆ తేదీన భారతదేశంకు స్వతంత్రం వచ్చిన దినం కావడం యాదృచ్ఛికం. అందుకేనేమో మోక్షారోపిత మాత మన దేశ పాలక పునీతురాలుగా ఏర్పరచబడింది. నిత్య స్వతంత్ర మాతగా వందింపబడుతోంది. పిశాచి దాచిత్య విమోచనోద్యమ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించి మానవులకు ఆదర్శమైంది. ఆమె నేర్పిన జపమాల ముఖ్య ఆయుధమైంది. మరియాంబ ఈ లోకమును ఎప్పుడు వీడిందో చరిత్ర ప్రకారం ఖచ్చితంగా తెలియదు. కానీ జెరూసలేం నుండి తల్లి వెళ్ళిందని తెలుస్తుంది. మరో కథనం చొప్పున ఆమె యోహాను సంరక్షణలో ఎఫెసు నగరంలో ఉండి క్రీస్తు మోక్షారోహణం తర్వాత 3 నుండి 15 సంవత్సరాల మధ్య ఈ లోకం విడిచి మోక్షంకు ఎత్తబడిందని ఎరుకవుతుంది. దేవుడే ఆ తల్లిని అంతగా గౌరవిస్తే ఇక పాపాత్ములైన మానవులు ఎంతగా గౌరవించాలి. దేవదూతే ఆమెకు నమస్కరించింది. ఆమె చేసిన దేవుని స్తోత్రగీతం ఆమెను తరతరాల వారికి ధన్యురాలని ముద్ర వేసింది. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదపీఠం. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. విషసర్ప సైతాను తల నలగొట్టిన మహత్యం ఆమెది. మరి తల్లి ఈ లోకంలో అనేక పర్యాయాలు దర్శనమై మానవుల్ని యేసుక్రీస్తు వైపు మరల్చ సందేశాలిచ్చింది. ముఖ్యంగా లూర్దు, ఫాతిమా, లాసలెట్, వేలాంకిని దర్శనాలు పేరెన్నికగన్నవి. పునీత బెర్నార్డ్, పునీత ఎఫ్రేము వంటి మరెందరో దేవమాత భక్తులు మనకు ఆదర్శనీయులు. పునీత బెర్నార్డ్ చేసిన దేవమాత శరణగోరు జపము శ్రీసభ ప్రాతకాల ప్రార్థనలో చేర్చి తన బిడ్డలకు తల్లి దీవెనలు అందింపజేస్తుంది. శనివారం ఆ తల్లికి కేటాయించి దేవమాత భక్తి ప్రోత్సహిస్తుంది. మే నెల దేవమాత పూజిత మాసంగా శ్రీసభ ఏర్పరిచింది. ఆ తల్లి అడుగుజాడల్లో దేవుని సముఖమునకు చేర్చ తన బిడ్డల్ని చైతన్యం చేస్తుంది.